ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశంలోని యువతతో పాటు చాలామంది వరకు కూడా సైన్యంలో పనిచేసే అవకాశం మాకు వస్తే గనక తప్పనిసరిగా మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తామనేటటువంటి ఒక ఒపీనియన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ అనేటటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో వారంతా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనేటటువంటి ఒక ఇన్విటేషన్ కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఉమ్మడి జిల్లాలో కూడా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. సివిల్ డిఫెన్స్కు సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వారంతా కూడా మై భారత్ పోర్టల్ ద్వారా అక్కడ వారి వివరాలను నమోదు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే నెహ్రూ యువ కేంద్రకు సంబంధించినటువంటి యోజన అధికారి అయినటువంటి కోటనాయక్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మనతో పాటు కోటనాయక్ గారు ఉన్నారు. సో చెప్పండి, అసలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇప్పటివరకు మన జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఎట్లా వస్తుంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? ఓకే, ముందుగా మీ అందరికీ అలాగే యువతకు కూడా నా శుభాభివందనాలు. భారత ప్రభుత్వము యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మొన్న దాకా ఈ మంత్ స్టార్టింగ్లో ఏదైతే మనకు పాకిస్తాన్కు ఇండియాకి సంబంధించిన ఒక యుద్ధ వాతావరణాన్ని మన దేశం చవిచూసింది. దాంట్లో భాగంగా మనం కూడా చాలామందిని ఆ రోజు ప్రాణాలని పోగొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. దాంట్లో భాగంగా భారత ప్రభుత్వము యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్గా కూడా మనము ఏదైతే మన దేశంలో యువత పాత్ర ఈరోజు ప్రపంచంలో చూస్తే 60-70% ఈరోజు యువత ఉంది. ఆ యువతని కూడా మనము భారత ప్రభుత్వం రెడీ చేసి దాంట్లో భాగంగా ప్రతిసారి మనం ముందు ఉండాలి, మన యువత ముందు ఉండాలనే ఉద్దేశంతో మేరా యువ భారత్ మేరా యువ భారత్ అనే డిపార్ట్మెంట్ తరపున మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము వివిధ పత్రికలలో అలాగే కమ్యూనికేషన్ మీడియా ద్వారా కూడా మా ఉమ్మడి జిల్లా మొత్తం ఈ అవకాశాన్ని యువత యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అన్ని మన సోషల్ మీడియాని కూడా వాడాము. ఆ విధంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముందుగా చెప్పాలంటే మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ముందు భాగంలో నాగర్ కర్నూలు దాదాపుగా 130 మంది రిజిస్టర్డ్ అయ్యారు. తర్వాత మన పాలమూరు మన మహబూబ్ నగరు 26 మంది, అలాగే జోగులాంబ గద్వాల 14 మంది, నారాయణపేట్ 12 మంది, వనపర్తి 16 మంది, ఈ విధంగా 210 మంది ఈ రోజు వరకు రిజిస్టర్డ్ అయ్యారు. అయితే వాళ్ళకున్న అవగాహన ఏంటంటే చాలా సంతోషమే. దాదాపుగా 220 మంది మన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి రిజిస్టర్ అయ్యారు, సంతోషమే. కాకపోతే వాళ్ళకు కాన్ఫిడెంట్గా మేము ఎక్కడ పని చేయాలి, మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలనే ఉత్సాహాన్ని కూడా చూపించారు. అది చాలా సంతోషకరమే. కానీ అది మాకు ఇంకా కమ్యూనికేషన్ భారత ప్రభుత్వం అందించలేదు. ప్రజెంట్ అయితే ఆ రిజిస్ట్రేషన్ని దాదాపుగా ప్రతి జిల్లాల నుంచి ఒక 4,000 చిల్లర దాకా చేయమన్నారు. మేము అదే పనిలో ఉన్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆజ్ఞని వాళ్ళ యొక్క ఆర్డర్ని మేము ఫుల్ఫిల్ చేస్తామని కూడా ఆలోచిస్తూ ఉన్నాము. సో ఎప్పటి వరకు ఉంటుంది సార్? అంటే దాదాపుగా ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటిదాకా ఉంటుంది? 18 ఏళ్ళ పైబడిన వారంతా కూడా అప్లై చేసుకోవచ్చు? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుంది? అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే మినిమం 18 ఇయర్స్ యూత్ అనేది యాక్చువల్గా ఈక్వేషన్ చూస్తే 18 to 29. దాంట్లో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లో మినిమం 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా దీంట్లో అంటే ఇదేంటంటే వాలంటీర్గా పనిచేయాలి. మన దేశం కోసము మన సమాజం కోసము వాలంటీర్గా పనిచేయాలి. వాళ్ళకు ఎలాంటి జీతభత్యాలు ఉండదు. ఆ విధంగా ఇచ్చినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. సో వారు ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి విధులు ఏంటి? అంటే ముఖ్యంగా వారు రేపు వారిని సెలెక్ట్ చేసిన తర్వాత వారు చేయాల్సిన పనులు ఏంటి? అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా కొన్ని డివైడ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నేవీ లేదంటే ఎయిర్ ఫోర్సు, ఆ విధంగా కొంత ఇంట్రెస్ట్ దాంట్లో రాశారు. మీకు ఇంట్రెస్ట్ ఏముంది, మీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ధైర్యంగా ఫిట్నెస్గా ఇంకా ఏమైనా చేయగలుగుతారా అనేది వాళ్ళని కొన్ని
కాలమ్స్లో మేము అడిగాము. ఆ విధంగా కూడా వాళ్ళు తీసుకున్నారు. ఆ విధంగా దాని తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటారో దాంట్లో భాగంగా వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనము ఈ సివిల్ డిఫెన్స్ అంటే నాట్ ఓన్లీ డిఫెన్స్, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆఫ్ నేవీ, మళ్ళా మన ఆర్మీ, తర్వాత మళ్ళా షిప్స్, ఇవన్నీ ఉంటాయి కదా సార్. దాంట్లో భాగంగా చాలా కొన్ని 3-4 డిపార్ట్మెంట్లని మెర్జ్ చేసి అట్లా సివిల్ డిఫెన్స్గా నామకరణం చేసి తీసుకుంటా ఉన్నారు. అది చాలా మంచి యువత ముందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇంకా ఫర్దర్ ఇంకా ఇన్స్ట్రక్షన్ మనకు రావాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనము యూత్కి కమ్యూనికేట్ చేస్తాం సార్. లాస్ట్ డేట్ ఏమైనా ఉందా సార్ అప్లై చేసుకోవడానికి? ప్రజెంట్ అయితే లాస్ట్ డేట్ మాకేం ఇవ్వలేదు సార్. అదైతే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని మనం దానికోసం ట్రై చేస్తూ ఉన్నాము. అవ్వడానికి కూడా ఛాయిస్ ఉంది. మన జిల్లా నుంచి కూడా చాలా మంచి యూత్ ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు సార్. సో ఫర్దర్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే తర్వాత ఫర్దర్ స్టెప్ ఏముండబోతుంది? ఫర్దర్ స్టెప్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఏం చేస్తామంటే వాళ్ళకు మెసేజ్ పంపిస్తాము. సో అండ్ సో మీరు ఈ విధంగా రెడీ అయ్యి ఉండాలి, దానికి ఇక్కడ ట్రైనింగ్ అవుతుందనే ఇన్స్ట్రక్షన్స్, తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనేది ఫర్దర్ నెక్స్ట్ 1-2 వీక్లో అది మనకు కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని మనము ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు పంపిస్తాం సార్. వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు చెప్తున్నట్టుగా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మిగతా ఏ దాంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిపై ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? బేసిక్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు సార్. ఎందుకంటే మనము ఏదో అంటారు చూడండి, యుద్ధానికి పోయేటప్పుడు కత్తి మర్చిపోవద్దు కదా. ఆ విధంగా వాళ్ళని షార్ప్ చేసి తర్వాత ఏ విధంగా చేస్తే మనము నెగ్గగలుగుతాం అనేది కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది భారత ప్రభుత్వం. దీంట్లో ఎవరైనా పని చేసిన వారికి ఏదైనా సర్టిఫికేట్ లాంటిది కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది ఎన్సీసీ లాంటి దాంట్లో పనిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత కోటా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా దీంట్లో వాలంటరీగా పనిచేస్తే ఏమన్నా సర్టిఫికేట్ కానీ ఏదైనా కోటా ఉంటుంది వారికి? ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో దాంట్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆ విధంగా వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు కొంత ట్రైనింగ్ అయ్యే ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ ఇంకా ఏ విధంగా షార్ప్ అవ్వాలి, ఇంకా ఏ విధంగా మనము ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి చూపించాలి కదా, ఆ విధంగా దాన్ని భారత ప్రభుత్వం తీర్చిదిద్దడానికి రెడీగా ఉంది. ఉమ్మడి జిల్లాకు ఎంత టార్గెట్ ఉంది సార్? ఎంతమంది వరకు రిజిస్ట్రేషన్ చేయాలనేది మీ టార్గెట్? ఓకే, ప్రతి మండలానికి 20 మందిని టార్గెట్ ఇచ్చారు. మనకు దాదాపుగా 18 మండలాలు మన మహబూబ్నగర్లో ఉంది. ఆ విధంగా జిల్లాకి 5,500 నుంచి 1000 వరకు టార్గెట్ ఉంది. ఆ 5 జిల్లాలు 5,000 టార్గెట్ మనకు. ఆ 5,000 టార్గెట్ మేబీ రీచ్ అవ్వచ్చు ఈ 1-2 వీక్లో. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవకాశాన్ని కల్పించిందో ఆ అవకాశాన్ని యువత అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే దాదాపుగా 200 పైచీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే దేశ సేవలో ముందండాలి, సివిల్ డిఫెన్స్లో పాల్గొనాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి యువత అంతా కూడా 18 ఏళ్ళు నిండిన వారంతా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టయితే వారికి ఫర్దర్గా మెసేజ్ వస్తుంది. వారికి ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఫర్దర్ స్టెప్ ఏందనేది కూడా పూర్తిగా వారికి మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ తర్వాత వారికి శిక్షణ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే దేశ సేవలో పాల్గొనాలనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలంటూ కూడా కోటనాయక్ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.